26,000 రావాలని మేము కొట్లాడుతూనే ఉన్నాము. అన్నీ పిరమున్నాయి. పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటేనే కష్టం ఉన్నది. బంగారం కూడా పిరమే ఉన్నది. బియ్యం పిరమే ఉన్నాయి. పప్పులు పిరమే ఉన్నాయి. అన్నీ కొనాలంటే ఎట్లా బతుకుడు మేము? ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ మరి ఇప్పుడు మాకు జీతాలు తప్పకుండా ఇవ్వాలి, పర్మనెంట్ చెయ్యాలా. మహిళలను కోటేశ్వరులు చెప్తాను అని మాట్లాడినావు. అయ్యా నీ దండం పెడతా ముఖ్యమంత్రి గారికి. మాకు సరైన పొట్ట రెండుతలేదు. ఈ సాలని జీతం సరిపోతలేదు. మళ్ళా హుషారు లేకపోతే జీతాలు కట్టు పుల్లు జీతం అయ్యారు. మళ్ళీ మాకు ఇంట్లో వెళ్ళాలి కదా. అన్నీ గమనించి మళ్ళీ మాకు సాయం చెయ్యుర్రి. మాకు 15,000 వస్తున్నాయి. 15,000 ఇప్పుడు సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కిరాయి ఉన్నోళ్ళు ఉన్నారు. ఎట్లా బతుకుతారు? ఇప్పుడు మాకు వచ్చి 2 ఏళ్ళ మమ్మల్ని గుర్తింపు చెయ్యాలా. మేము తిరిగి ఇప్పుడు హైదరాబాదు అన్ని మున్సిపాలిటీకి వెళ్ళి మేము కష్టపడి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఒక లెటర్ ఇస్తున్నాం. ఇప్పటికైనా మున్సిపాలిటీ ఎలక్షన్లు అయ్యే వరకు మాకు 26,000 కావాలి తప్పకుండా దయించి చెయ్యాలి అనుకుంటున్నాము. చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలా. చెయ్యకపోతే మళ్ళీ ఇంకా గంతే ఉంటుంది. ఇక మేము పొద్దుగా లేస్తే ప్రతి ముఖ్యమంత్రి వచ్చినా, సర్పంచులు వచ్చినా, ఆడ నెంబర్లు వచ్చినా అలా అన్ని సాపు చేయాలి కదా. సాపు చేయకపోతే వీళ్ళు ఏమంటారు? పూర్మేళ్ళు ముఖ్యమంత్రి వస్తుండు, ప్రోగ్రాం వస్తుంది, ఇక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, ఇక్కడ పెళ్లిళ్ళు ఉన్నాయి, ఇక్కడ పుర్రులు ఉన్నాయి అంటే చేసేటోళ్ళు సేవ ఎవరు? మాకు గుర్తింపించాలి. మేము మురుగుల ముక్కుల వాసనల మోరిల అన్ని తీసుకుంటా చేతులు పట్టి తిస్తున్నాము. సచ్చిన కాడికి బతికిన కాడికి సచ్చిన సేవలున్నా కెనాల్లో పడితే సెల్లల్లో పడితే ఆడికి ప్రతి మున్సిపాలిటీ స్వీపరే పోవాలా, మనిషే పోవాలా. ఎవరు తిస్తారు? మేము మున్సిపాలిటీలో పోయి మళ్ళా పొక్కలు తవ్వి మా మగవాళ్ళు బండితోని పొక్క తవ్వి మళ్ళా సేవల పాతేసి వస్తాను. అసొంటోళ్ళు కోటేశ్వరులు అవుతారు, మేము కిందికి అవుతున్నాము. మాకు గుర్తింపు ఇచ్చి మాకు 26,000 తప్పకుండా జీతాలు కావాలి. మాకు పండుగకు చీరలు ఇవ్వాలి, 2 చీరలు ఇవ్వాలి, తువ్వాలలు ఇవ్వాలా, అన్నీ ఇవ్వాలా. మాకు దయించి అన్ని హక్కులు మాకు ఉంటేనే. ఇన్సూరెన్స్ ఇంకా లేదు, చచ్చిపోతే కూడా మాది. మేము ఎక్కడికి వచ్చినాం? మెట్పల్లి మాది, జగిత్యాల జిల్లా మెట్పల్లి. నా పేరు మధురమ్మ. నేను అందరి తరపున మాట్లాడుతున్నా. ఎందుకంటే మేము ఎంత కష్టపడి 4 గంటలకు పోయి ఇంటికాడికి వెళ్ళి పోయి 2 కిలోమీటర్ల దూరం నడిచిపోయి మేము పని చేసి వస్తున్నాం. ఎందుకు? మాకు పేరున్నది అక్కడ, మాకు చేస్తున్నాం, మేము కొట్లాడుతున్నాం. మాకు సరిగా జీతాలు ఇవ్వాలా, 26,000 ఇవ్వాలా. ఆడదికి 2 చీరలు ఇవ్వాలి, మాకు 2 తువ్వాలలు ఇవ్వాలి. దయించి మాకు హక్కులు పర్మనెంట్ వాళ్ళకి ఎట్లున్నదో అందరికి ఇవ్వాలా. మేము కలవలేదు, ఎన్నో ఇచ్చి వచ్చినాం అక్కడ. ఇంకా దానికి సమాధానం రాలేదు. అందరికీ నమస్కారం అండి. మేము చాలా ఇబ్బందులలో ఉన్నాము. మా కల్లూరు మాది. కొత్త 9,000 ఇస్తున్నారు సారు. మాకు అసలు మేము మున్సిపాలిటీలో చీపురం అండి, ఉడుస్తాం. మాకు ఇప్పటికి 6 నెలల నుంచి జీతాలే లేవు. మేము జీతాలు లేక చచ్చిపోతున్నాం. ఎక్కడ తీసుకొని తినలేక 6 నెలల నుంచి సప్ప తెచ్చుకొని తింటున్నాం సారు. మీకు జీతాలు వస్తాయి అంటే ఎవరు ఇప్పుడు బియ్యం కూడా ఇవ్వట్లేదు సారు. మేము నానా పనులు చేస్తాను, నానా ఆదేశాలు. ఎవరు చచ్చిపోయినా కూడా గొయ్యి తీసి గోతులో పెట్టేది మేమే సారు. దానికి రూపాయి కూడా ఇట్లా కుక్క చచ్చినా పిల్లి చచ్చినా నానా గలీజ్ ఎత్తుకొని పోతుండే కూడా మమ్మల్ని అసలు గుర్తించట్లేదు గవర్నమెంట్. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కరోనా వచ్చినా వాళ్ళ ఇంటోళ్ళు పట్టించుకోకుండా మేము పోయి లోనకు పోయి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఊడ్చి వాళ్ళది శుభ్రం చేసినా కూడా మమ్మల్ని ఏమి ఆక్రమించట్లేదు సారు. మాకు 26,000 ఇవ్వండి సారు. మాకు 9,000 ఇస్తున్నారు గవర్నమెంట్ సారు. సరిపోవట్లేదు సారు. నేను 29 సంవత్సరాలు బట్టి చేస్తాను సారు ఇదే గవర్నమెంట్లోని. ఏం మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు సార్. మేము ఏదైనా మాట్లాడితే సారు నువ్వు బయటకు వెళ్ళాలమ్మా, ఏంది నువ్వు మాట్లాడేది, నువ్వు మాట్లాడటానికి వీలు లేదు, చెయ్యి లేకుంటే వెళ్ళిపో బయటికి, జీతాలు లేవు, మేము ఇయ్యము, మా దగ్గర ఇప్పుడు లేవు డబ్బులు అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. మేము ఎవరికి చెప్పుకోవటానికి కూడా ఎవరు మాకు ముందుకు రావట్లేదు సార్.
మేము ఏం చేయాలనుకుంటున్నాం, గవర్నమెంట్ వచ్చి ధర్నా చెయ్యాలనుకుంటున్నాం సార్. ఏం చెప్తున్నాం, మా జీతాలు ఇవ్వాలి సారు. మేము బతికేది కష్టంగా ఉంది, మాకు ఎంత జీతం మీరు పట్టించుకోకుండా ఉంటే మేము ఎట్ట బతికేది? మేము ఏదైనా గట్టిగా అడిగాలకి మీరు వద్దు పో అంటున్నారు. మేము గట్టిగా ఏదైనా మాట్లాడితే ఎక్కువ పని చెప్తున్నారు. ఆ ఎక్కువ పని చెప్పినా కూడా చేయలేదు అంటున్నారు. ఆడికొచ్చి మళ్ళీ మేము చేస్తూనే ఉన్నాం. మురికి ముట్ట అంతా 4 గంటలకు వస్తున్నాం సారు. 8 గంటలకే టిఫిన్ టైం మాకు. మళ్ళీ ఆ నుంచి 9 గంటలకు డ్యూటీ ఎక్కితే 11 గంటల దాకా చేయాలా. 11 కాడి నుంచి ఇంటికి పోతే మళ్ళీ 2 వచ్చి 5 దాకా చేస్తున్నాం సారు. మేము అక్కడ రెస్ట్ లేదు మాకు. జ్వరాలు తగిలినా ఏం తగిలినా మాకు అక్కడ రెస్ట్ కూడా ఇవ్వట్లేదు. జీతాలు జ్వరం తగిలితే జీతాలు కట్ చేస్తున్నారు. ఏది ఎప్పుడు చేస్తాడు? మాయే తీసుకొని తింటున్నారు. వాళ్ళకే సార్ అట్లా మాకేమిస్తున్నారు సారు. జీతాలు ఇవ్వని చెప్తాను, జీతాలని అడుగుతాను. లేకుంటే ఈసారి మీరు ఇస్తా మమ్మల్ని కోటేశ్వరులు చేస్తా అట్టని ఎట్టని ముందుకొచ్చి ఏ మంత్రి వచ్చినా మేము చాకరీ అన్నం నీళ్లు లేకుండా చాకరీ చేయాలి. ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినా చెయ్యాలా, మంత్రులు గారు వచ్చినా చెయ్యాలా. 30 సంవత్సరాల మట్టి చేస్తున్నా కూడా పర్మనెంట్ చేయమని అడుగుతాను సార్. ఇప్పుడు మాకేమీ గతి లేదు. మా వయసు అంతా సారు మా మున్సిపాలిటీలోనే పోయింది, పంచాయతీలోనే పోయింది. ఇప్పుడు మేము ఎట్ట బతకాలి సార్? మాకు పర్మనెంట్ లేకుండా మేమేం తిని బతికాము? మాకు మగ పిల్లలు లేరు, 3 ఆడపిల్లలు. వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసేకనే అయిపోయింది మా పని. మా బతికేది అట్ట. ఇప్పుడు అదే అడుగుతున్నాం సార్ గవర్నమెంట్ వాళ్ళని. కల్లూరు నుంచి వచ్చింది సార్. కల్లూరు నుంచి వచ్చిన మున్సిపాలిటీ నుంచి. నా పేరు మరియమ్మ. మరి మాకు 6 నెలల నుంచి జీతాలు రావట్లేదు సార్. ఏం తింటున్నాం అంటే ఎట్టో ఆడాడ బదులు తెచ్చుకొని మాకు మేస్త్రి ఆయన ఆడాడ బదులు తెచ్చుకొని పని చేపించి ఆయన ఇటు వారాలు డోకరాలు అవి కట్టుకోవటానికి డబ్బులు రావట్లేదు. అటే వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మరి మిమ్మల్ని తీసేస్తామంటున్నారు డోకరా కట్టకపోతే. మరి ఇలాంటివన్నీ ఉండే. మరి ఇలాంటివన్నీ రవీంద్ర రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని మాకు సహాయం చేయాలని అడుగుతున్నాం మేము. మరి మాకు 26,000 ఇవ్వాలి. మాకు ఇచ్చేది 9,000 ఇచ్చేది. 30 సంవత్సరాల నుంచి వేసినా కూడా 9,000 ఇచ్చేది. మరి 26,000 ఇచ్చేటట్టుగా చేయమని ఆ సార్ని అడుగుతున్నాం. మాకు 26,000 ఇచ్చేటట్టుగా చేయండి. మరి మమ్మల్ని పర్మనెంట్గా చేసేటట్టుగా చేయాలి సార్. జీతాలన్నీ వచ్చేటట్టుగా, జీతాలు పెంచేటట్టుగా, మరి మా ఉద్యోగ భద్రత కల్పించేటట్టుగా సార్ని చేయమని అడుగుతాను. ఇన్సూరెన్స్ కూడా లేదు సార్. మరి మేము పిఎఫ్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, మాకేమీ లేదు. మా కల్లూరు మండలం పనిచేసే వాళ్ళందరికి కూడా మాకు ఏ పిఎఫ్ లేదు, ఏది కూడా లేదు. పని చేయటమో చేస్తున్నామా అంతేగాని మాకు ఏది కూడా సహాయం లేదు. గవర్నమెంట్ తరఫున మాకు సహాయం చేసేటట్టుగా సార్ను దృష్టిలో పెట్టుకోవాలి మా కల్లూరు మండలం వాళ్ళని. మరి మాకు 26,000 వచ్చేటట్టుగా సార్ చేయాలి. మరి కోటేశ్వరులు చేతనాండో మీకు అండగా ఉంటున్నాండో, మీకు అండగా నేను ఉంటానండో. మరి అన్నీ చెప్పి మరి ఆ సార్ ఏమి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మరి దయించి మా పట్ల దయించి ఆ సార్ పట్టించుకునేటట్టుగా చేయాలి. మమ్మల్ని గుర్తించేటట్టుగా చేయాలి ఆ సారు. ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మేము రాజేంద్ర నగర్ సర్కిల్. అయితే 20 సంవత్సరాలు అయిపోయింది మేము డ్యూటీలో చేరి. మా పిల్లల పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాం ఈ జీతాలతోటి. మా పిల్లలు పెరిగి పెద్దగా ఉన్నారు, పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాము. ఈ జీతాలు సరిపోతలేవు. 3,500 కాడికెళ్ళి చేసుకుంటూ వచ్చినాం మేము. 26,000 మాకు కనేత వేతనాలు ఇవ్వాలి. రెగ్యులర్గా చేయాలి. మేము ఇన్ని సంవత్సరాలు చేసినాం. మా కుటుంబాలు బాగుపడడానికే పర్మనెంట్. ఇప్పుడు ఎంత వస్తుంది? 14,000 వస్తుంది మాకు. 14,000 సరిపోతుంది సార్. ఎన్ని రేట్లు ఉన్నాయి? ఒక చింతపండు కొనాలంటే 120 రూపాయలు ఉంది. మనుషులున్న కిలో కొనాలంటే 200 ఉంది. పప్పు 180 రూపాయలు ఉంది. మాకు సరిపోతలేదు సార్. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మేము విజ్ఞాపన చేస్తున్నాము. మాకు దయచేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, రెగ్యులర్గా చేయాలి, పర్మనెంట్ చేయాలని ఆశపడుతున్నాం. మా కుటుంబాలు బాగుపడాలని. తక్కువ జీతంకి వెళ్ళి చేసుకుంటూ వచ్చినాం సార్. మేము ఇప్పుడు మా కడుపు బాధ అవుతుంది సార్.
ఇంత రాత్రి 3 గంటల రాత్రి లేచి వస్తాం మేము. పిల్లలను బాగా ముఖం చూడకుండా, భర్త ముఖం చూడకుండా పిల్లల్ని వదిలిపెట్టి వస్తాం. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయినా మేము ఇక్కడ ఏమన్నా అయితే కానీ అధికారులు పట్టించుకోరు. అక్కడ హాస్పిటల్ వెళ్ళండి, అక్కడ వర్రి అని చెప్తారు. మమ్మల్ని ఎవరు గుర్తించడం లేరు. ముఖ్యమంత్రి గారు మాకు కనీస వేతనాలు ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, రెగ్యులర్ చేయాలి. మేము చేస్తానని కోటీశ్వర్లు ఎవరిని చేస్తుండు? ఆఫీసులలో డ్యూటీలు చేసే వాళ్ళను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రులను వాళ్ళకు 2 లక్షల జీతం ఇవ్వడానికి పైసలు ఉన్నాయి. మేము ఉత్సాహ ఏరుగుడు చాకరీ వెట్టి చాకరీ చేయడానికి మాకు ఈయనక జీతాలకు ఆయనకు పైసలు లేవు, రేవంత్ రెడ్డికి పైసలు లేవు. మేము పొద్దుగా లేచి వచ్చి రోడ్ల మీద 5 గంటల రాత్రి వచ్చి ఒక బస్సు తాకినా, ఒక బండి తాకినా మేము పని చేస్తున్నాము. మమ్మల్ని గుర్తించట్లేదు రేవంత్ రెడ్డి. ఉన్నోళ్ళనే గుర్తిస్తున్నాడు. 2 లక్షల జీతం ఉన్న వాళ్ళను, ఆఫీసులలో ఉన్నటోళ్ళను, వెట్టి చాకరీ చేసే వాళ్ళని గుర్తిస్తారు. ఇప్పటి వరకు మా పేరు తీయలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు ఇంత కష్టపడుతున్నారు కదా, కరోనా టైంలో మా పానం అడ్డు పెట్టి చేసినాం మేము. అది జనులకు మా పానం అడ్డు పెట్టి తెగింపు చేసి పరిశుద్ధం చేసినాం మేము. అప్పుడు కేసీఆర్ గారు మా బాధ చూసి 7,000 రూపాయలు మాకు విమానంగా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అవుతుంది, మాకు ఇప్పటి వరకు రూపాయి కూడా పెంచలేదు. మా కుటుంబాలు గడిస్తలేవు. మాకు పర్మనెంట్ చేయాలి. విజ్ఞాపన చేస్తున్నాం, చేయమని చెప్తున్నాం రేవంత్ రెడ్డి. చేయకపోతే ఆయన ఇక మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కాడు. అవును, ఎందుకు కేసు పెడతాడు? మేము పని చేస్తున్నాం రాత్రి పగలు, తెల్లని దాకా లేచి వచ్చి రోడ్ల మీద పని చేస్తున్నాం సార్. మాకు ఒక బండి గుద్దిపోయినా అధికారులు వచ్చి హాస్పిటల్కి తీసుకుపోరు మమ్మల్ని. ఇన్సూరెన్స్ ఏమున్నదో అది కట్ అవుతుంది, ఇది కట్ అవుతుంది అని చెప్తారు. వాళ్ళు ఏది చెప్పారు. మేమే పోవాలి, హాస్పిటల్ ఖర్చు పెట్టుకోవాలి. ఈఎస్ఐ ఉన్నది కానీ ఈఎస్ఐ కూడా వాళ్ళు పట్టించుకోరు.